ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ జరగడం దారుణం అని, లీకేజీకి పాల్పడిన వ్యక్తులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి అని అన్నారు. నీట్ పరీక్ష నిర్వహణను కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించి వైఫల్యం చెందింది అన్నారు. సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది అని, పేపర్ లీకేజీ వ్యవహారంలో ఒక్కో అభ్యర్థి నుండి సుమారు 30 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారు అని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజ్, ఏఎఫ్టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జబ్బర్ నాయక్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సతీష్, జీవీఎస్ జిల్లా అధ్యక్షులు వినోద్, ఏఎఫ్టీ నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఐక్య విద్యా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దృష్టిపోవడం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకనగా గతంలో నీట్ పేపర్ లీకేజ్ చాలా దారుణమైన విషయము. విద్యార్థులు ఎన్నో వ్యయ ప్రయత్నాలు పోది ఎన్నో సంవత్సరాలు కఠిన శ్రమతోటి నీట్ ప్రిపేర్ అయితే కొందరు అరాష్ట్ర వ్యక్తులు పేపర్ లీక్ చేయడం చాలా దారుణం. ఇది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుగా ఉంది. వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలి. అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ పేపర్ లీక్ రాబోయే రోజులలో ఇలాంటి చర్యలు కాకుండా ఖచ్చితంగా పకడ్బందీ ఎగ్జామ్ జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ పేపర్ లీక్ కారణమైన వారికి కూడా కఠినంగా శిక్షించాలి. విద్యార్థులకు చేసే అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇకనైనా క్షమాపణ చెప్పాలి. విద్యార్థి లోకానికి ఈ నీట్ పేపర్ వల్ల ఎంతోమంది లక్షల మంది విద్యార్థులు లాస్ అయినారు. వారిని దృష్టిలో ఉంచుకొని వారికి నష్టం జరగకుండా విధి విధానాలు రూపొందించి వెంటనే నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఉన్నాయో ఆ నీట్ పరీక్షను మళ్ళీ అంటే మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలా? ఎందుకంటే నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే నీట్ రాసినటువంటి విద్యార్థులు ఈరోజు వేలల్లో ఆత్మహత్య చేసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇంత నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలకు వచ్చి గెలిచి మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. నీట్ పరీక్షల దోషులను మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి శిక్ష పడే విధంగా కూడా చూడలేదు. కాబట్టి నీటు పేపర్ లీకేజ్ ఎవరైతే చేసిరో వాళ్ళను కఠినంగా శిక్షించాలా, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా అనేక విధాలుగా ఆందోళన కార్యక్రమం చేస్తాం. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇటీవల నిర్వహించినటువంటి నీట్ పీజీ పరీక్షలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం ఏంటంటే పేపర్ లీకేజ్. సుమారు ఒక 24 లక్షల మంది విద్యార్థులు చాలా కష్టపడి రేయనగా పగనగా కష్టపడి చదివిన వాళ్ళ భవిష్యత్తు అనేది ఇప్పుడు ప్రశాంతంగా మారింది. ఒక్కొక్క అభ్యర్థి నుండి 30 లక్షల వరకు తీసుకొని పేపర్ లీకేజ్ చేయడం వల్ల కరెక్ట్ చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా మంది నష్టపోవడం జరిగింది. వాళ్ళు మానసికంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని మరీ చదివిన వాళ్ళ పరిస్థితి ఆగామ గోచరంగా ఉంది. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా దయచేసి స్పందించండి. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి పరీక్ష రద్దు చేసి ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరిగిందో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నీటి పరీక్ష మళ్ళీ నిర్వహించి సరైన పద్ధతులు నిర్వహించాలని కోరుతున్నాం. లేని పక్షంలో మా ఐక్య విద్యా సంఘాల తరఫున అతిపెద్ద ఉద్యమాలు చేస్తాం, ఆందోళన తీవ్రతరం చేస్తాం. రాబోయే పార్లమెంట్ సమావేశాలు కూడా పార్లమెంట్ ముట్టడి చేపడతామని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. పరీక్షలు పక్కడబందీగా నిర్వహించి విద్యార్థులకు ఒక నమ్మకం కలిగించాలని చెప్పి పరీక్షలు నిర్వహించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అంగట్లో సరుకులాగా ఒక్క పేపర్కు 30 లక్షలు ఇచ్చి అమ్ముకొని కొనసాగి పరీక్షలు నిర్వహిస్తుంది. ఎంతో కష్టపడి పేదలు మధ్యతరగతి విద్యార్థులు నీట్ పరీక్ష కోసం ఏదో చదివి భవిష్యత్తులో స్థిరపడదామని చెప్పేసి ఎంతో కష్టపడి చదువుకుంటే కూడా వీళ్ళు కొందరు దుర్మార్గులు విద్యార్థుల భవిష్యత్తు చిలగాట మాడుతున్నటువంటి వారిని శిక్షించకుండా
ఏదో మనం చేసినామంటే చేసినామా, ఎగ్జామ్ పెట్టినామనంటే పెట్టినాము, లేదా వాయిదేసినామంటే వాయిదా వేసినట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించి నీట్ను వెంటనే రద్దు చేసి మరొకసారి నీట్ను నిర్వహించాలని చెప్పేసి కామారెడ్డి విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.